Hello viewers, welcome to Tradables. So, 23,800 above close అయింది లాస్ట్ ఫ్రైడే. ఈరోజు చాలా ఊగిసలాట మనకి ఫస్ట్ డౌన్ మళ్ళీ అప్ మళ్ళీ కంప్లీట్గా డౌన్. సో ఫైనలీ ఇవాళ మనకి 23,645 దగ్గర క్లోజ్ అయింది. సో నిన్న ఏదైతే ఒక హోప్ క్రియేట్ అయితే 23,800 ఆ మార్క్ బిలోనే క్లోజ్ అయింది. సో లాస్ట్ మంత్ మనకి నవంబర్ ఇదే టైంలో అంటే ఒక వన్ డే క్లోజింగ్ ముందు అంటే మంత్లీ క్యాండిల్ క్లోజింగ్ ముందు సమ్వేర్ 23,900 దగ్గర క్లోజ్ అయింది లాస్ట్ మంత్ నవంబర్ 29th. సో ఈరోజు మనకి 23,645. ఎందుకంటే ఇది చాలా కీ లెవెల్ యాక్చువల్గా 24,055. సో మనకి లాస్ట్ మంత్ కూడా ఒక రోజు ముందు మంత్లీ క్యాండిల్ క్లోజింగ్ ఒక రోజు ముందు కొంత వీక్గా క్లోజ్ అయినప్పటికీ 29 months ఏదైతే ఒక కంటిన్యూషన్ అప్ ట్రెండ్ ఉందో ఆ అప్ ట్రెండ్ పైన క్లోజ్ అయింది లాస్ట్ వర్కింగ్ డే. చూద్దాం రేపు. సో ఇప్పుడున్న క్లోజింగ్కి మనకి 23,644, 645, 650 రౌండ్ ఫిగర్ అన్నా కానీ ఇంకొక 350 పాయింట్స్ కావాలి రేపటి క్లోజింగ్కి ఒకవేళ లాంగ్ టర్మ్ ట్రెండ్ కంటిన్యూ అవ్వాలంటే. సో ఒకవేళ రేపు 24,055 ఆర్ 54 ఈ లెవెల్కి బిలో క్లోజ్ అయితే 29 months నుంచి వచ్చిన ఒక లాంగ్ టర్మ్ ట్రెండ్కి అయితే బ్రేక్ పడబోతుంది నిఫ్టీలో. సో ఇక్కడ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒక లాంగ్ టర్మ్ ట్రెండ్. ఇది 30th month యాక్చువల్గా. సో 29 months ఒక అప్ ట్రెండ్ ఏదైతే కంటిన్యూ అయిందో అది బ్రేక్ అవుతుందా హోల్డ్ అవుతుందా అనేది రేపటి క్లోజింగ్ని బట్టి చెప్పొచ్చు. సో 24,054 ఒక కీ లెవెల్. సో ఇవాళ కూడా చాలా వోలటాలిటీ క్రియేట్ అయినట్లు. సో మేజర్లీ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ ఒక హ్యూజ్ రేంజ్ అయితే క్రియేట్ అయింది ఈరోజు. సో 1261 పాయింట్స్ హ్యూజ్ రేంజ్ క్రియేట్ అయింది. సో ఈరోజు వచ్చిన హై 51,980 లెవెల్, క్లోజ్ టు 52,000 మనకి బ్యాంక్ నిఫ్టీలో 52,000 లెవెల్ దగ్గర నుండి ఆల్మోస్ట్ ఇవాళ వచ్చిన లో 50,700 లెవెల్. సో మోర్ దాన్ 1250 పాయింట్స్ వాళ్ళ రేంజ్ క్రియేట్ అయ్యింది. అంటే బ్యాంక్స్లో మనకి హ్యూజ్ ప్రాఫిట్ బుకింగ్ జరిగినట్టు 52,000 లెవెల్ దగ్గర. సో మేజర్లీ బికాస్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ మనకి ఈరోజు నిఫ్టీలో ఒక హ్యూజ్ ఫాల్ అయితే చూసాం. సో ఇవాళ వచ్చిన హై 23,915. సో నిన్నటి హై ఏదైతే ఉందో ఆ హై బ్రేక్ చేయలేదు నిఫ్టీలో. నిన్నటి లో అంటే ఫ్రైడే రోజు వచ్చిన లోన్ అయితే బ్రేక్ చేసింది. అండ్ ఇక్కడ మన ఫైనల్ కాల్ కూడా బేరిష్ ప్లస్లోకి ఎంటర్ అయింది నిఫ్టీ. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా బేరిష్ ప్లస్లోకి ఎంటర్ అయింది. ఒకే ఒక హోప్ మనకి ఐటీలో ఉంది. ఐటీ ఫుల్ బులిష్లో అయితే ఉంది. ఈరోజు 250 పాయింట్స్ అప్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 0.57%. అండ్ ఇక్కడ మనకి ఫిన్ నిఫ్టీ కూడా బేరిష్ ప్లస్లోకి ఎంటర్ అయింది. మిడ్ క్యాప్ చాలా స్ట్రాంగ్గా ఉంది. మిడ్ క్యాప్ ఫుల్ స్వింగ్లో ఉంది వాళ్ళ బులిష్ ప్లస్. సో ఈ ఒక్కరోజే 1.72% అప్ అయింది యాక్చువల్గా. సో ఈ ఇయర్ మొత్తానికి కూడా మనం రేపు చూద్దాం. సో రేపు మంత్లీ క్యాండిల్ క్లోజ్, వీక్ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ క్యాండిల్స్ క్లోజ్ అవ్వబోతున్నాయి రేపు. అండ్ రిలయన్స్ కూడా మనకి ఇవాళ ఆల్మోస్ట్ 1% వరకు కూడా డౌన్ వచ్చింది. సో రిలయన్స్ కూడా బేరిష్ ప్లస్లో ఉంది. సో ఇక్కడ కనిపిస్తున్న ఆల్ మేజర్ ఇండిసెస్లో ఐటీ అండ్ మిడ్ క్యాప్ సెలెక్ట్ మాత్రమే స్ట్రాంగ్గా ఉన్నాయి. మేజర్ ఇండిసెస్ మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అండ్ అదేవిధంగా రిలయన్స్ లాంటి కౌంటర్లో కూడా ఒక బేరిష్ ప్లస్ అయితే ఇండికేట్ చేస్తుంది. సో హియర్ మనకి మేజర్ ఇండిసెస్ ఒక బిగ్ అలర్ట్ అయితే రెడ్ అలర్ట్ క్రియేట్ అవుతుంది నిఫ్టీకి, బ్యాంక్ నిఫ్టీకి. అండ్ ఐటీకి మాత్రం ఒక గ్రీన్ అలర్ట్ అయితే ఉంది. సో ఇక్కడ ఒకసారి మేజర్గా ఇండిసెస్లో ఎలాంటి మూవ్స్ వచ్చాయో చూద్దాం. సో ఇక్కడ ఎక్స్పర్ట్ వ్యూలో ట్రెండ్స్ ప్రధానంగా గమనిస్తే మనకి నిఫ్టీ చాలా స్ట్రగుల్ అవుతుంది. సో క్రిస్మస్ టైం పీరియడ్ నుండి కూడా అంటే లాస్ట్ 5 వర్కింగ్ డేస్ మనకి ఒక మూవ్ అయితే ఎటువైపుకి పెద్ద మూవ్ అయితే రావట్లేదు. అండ్ ఫ్రైడే రోజు ఒక న్యూట్రల్ మూమెంటం ఉంటే షార్ట్ టర్మ్ ట్రెండ్లో, ఈరోజు షార్ట్ టర్మ్ ట్రెండ్లో ఒక నెగిటివిటీ డౌన్ సైడ్ అయితే చూసాం. అండ్ చాలా రోజుల నుంచి కూడా మనకి మిడ్ టర్మ్ ట్రెండ్ వీక్గా ఉంది. సో ఆ మిడ్ టర్మ్ ట్రెండ్ ఆ వీక్నెస్ కంటిన్యూ అవుతూనే ఉంది. అండ్ చాలా రోజుల నుంచి లాంగ్ టర్మ్ ట్రెండ్ అయితే ఒక న్యూట్రల్లోకి వెళ్ళింది. లాంగ్ టర్మ్ ట్రెండ్లో స్ట్రెంగ్త్ లేదు నిఫ్టీకి.
ఒక న్యూట్రల్, అలాగని వీక్నెస్ కూడా లేదు. ఏదైతే ఒక మిడ్ టర్మ్ ట్రెండ్ ఒక వీక్నెస్ ఉందో అదైతే కంటిన్యూ అవుతున్నట్లు కనిపిస్తుంది. సో ఇక్కడ మనం మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డేస్ ట్రెండ్ ఎలా ఉందో కవర్ చేస్తూ ఉన్నాం. సో ఇది ఒక కొత్త ఫీచర్. యాక్చువల్గా మనం December 20th నుంచే ఈ ఫీచర్ని కవర్ చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ December 20th నుంచి 1, 2, 3, 4, 5 ఇవాళ 6th వర్కింగ్ డే. సో 6th వర్కింగ్ డేలో కూడా మనకి మిడ్ టర్మ్ ట్రెండ్లో ఎటువంటి చేంజ్ లేదు నిఫ్టీలో. సో ఏదైతే కంటిన్యూ అవుతున్న డౌన్ ట్రెండ్ ఉందో అది అలాగే ఉంది. అండ్ ఏదైతే లాంగ్ టర్మ్ ట్రెండ్ ఉందో అది న్యూట్రల్లోనే ఉంది. సో అదైతే పెద్దగా చేంజ్ లేదు. ఇవాళ మనకి షార్ట్ టర్మ్ ట్రెండ్ కూడా వీక్ అయినట్లు కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ షార్ట్ టర్మ్ ట్రెండ్, మిడ్ టర్మ్ ట్రెండ్ మనం జాగ్రత్తగా గమనించినా కానీ, లాంగ్ టర్మ్ ట్రెండ్ గమనించినా లాంగ్ టర్మ్ ట్రెండ్ న్యూట్రల్ ఇండికేట్ చేస్తుంది. అండ్ షార్ట్ టర్మ్ అండ్ మిడ్ టర్మ్ మాత్రం బేరిష్ ప్లస్ అండ్ బేరిష్ ప్లస్ ప్లస్ ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ మనం బెస్ట్ ఫెయిర్ వాల్యూస్ చూసినా కానీ ఇక్కడ 23,579 ఒక సపోర్ట్ అయితే ఇండికేట్ చేస్తూ ఉంది. 23,579 విచ్ ఈజ్ క్లోజ్ టు 23,580 లెవెల్. సో ఇవాళ కూడా మనకి 23,600 దగ్గర మనకి సపోర్ట్ అయితే కనిపించింది. సో రేపు 23,579 దగ్గర సపోర్ట్ తీసుకుంటుందా లేదనేది చూడాలి. ఇక్కడ మిడ్ టర్మ్లో మాత్రం 23,335 అయితే ఒక బిగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. 23,335. ఇక మనకి లాంగ్ టర్మ్ ట్రెండ్లో రేపు మోస్ట్ ఇంపార్టెంట్. సో రేపటి క్లోజింగ్ 24,554 పైన క్లోజ్ అవ్వకపోతే మాత్రం 22,765 ఇండికేట్ చేస్తుంది నెక్స్ట్ సపోర్ట్. 22,765 మనకి లాంగ్ టర్మ్ ఇండికేట్ చేస్తే, షార్ట్ టర్మ్లో 23,335 ఇండికేట్ చేస్తుంది. ఒకవేళ 23,335 బ్రేక్ అయితే మాత్రం ఈ రెండు కొంచెం క్లోజ్గా ఉన్నట్లు కనిపిస్తుంది, బోత్ షార్ట్ టర్మ్ అండ్ మిడ్ టర్మ్. సో 22,800 ఇండికేట్ చేస్తే ఇక్కడ 22,900 ఈ రెండు కూడా కాన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో రేపు అప్ సైడ్ 22,054 అది కొంచెం ఇంపాసిబుల్ అనిపిస్తుంది, బట్ చెప్పలేం. లాస్ట్ వర్కింగ్ డే మనకి మంత్లీ క్యాండిల్, వీక్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ అన్ని క్యాండిల్ క్లోజింగ్ కాబట్టి చెప్పలేం. బట్ ఇక్కడ 23,335 బ్రేక్ అయితే మాత్రం మనకి 22,800, 22,900 నెక్స్ట్ సపోర్ట్స్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మనకి 22,800 అదేవిధంగా 24,000 ఇది మనకి ఒక రేంజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. 24,000 నుంచి 22,800 ఇది ఒక బిగ్గర్ రేంజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి నిఫ్టీకి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూస్తే మనకి, సో బ్యాంక్ నిఫ్టీ సేమ్ సిచ్యువేషన్. షార్ట్ టర్మ్ అండ్ మిడ్ టర్మ్ మనకి వీక్నెస్ ఇండికేట్ చేస్తే, లాంగ్ టర్మ్లో మాత్రం ఒక న్యూట్రల్ ఏరియాలో కనిపిస్తుంది. సో సేమ్ నిఫ్టీకి ఎలా ఉందో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీకి కూడా అదే సిచ్యువేషన్. షార్ట్ టర్మ్ అండ్ మిడ్ టర్మ్ రెండు కూడా వీక్నెస్ ఇండికేట్ చేస్తే, లాంగ్ టర్మ్ మాత్రం ఒక న్యూట్రల్ మొమెంటమ్ అయితే ఇండికేట్ చేస్తూ ఉంది. ఇక్కడ ఒకే ఒక డిఫరెన్స్ ఏంటంటే, మనకి ఏదైతే లాంగ్ టర్మ్ మనకి ఇక్కడ ఒక సపోర్ట్ కనిపిస్తుందో 48,986 విచ్ ఈజ్ 49,000. సో 49,000 లెవెల్ అనేది బ్యాంక్ నిఫ్టీకి చాలా చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది. ఇవాళ క్లోజింగ్ కూడా మనకి 51,000 మార్క్ బిలోనే క్లోజ్ అయింది. సో ఇంకొక 1,000 పాయింట్స్లో మనకి లాంగ్ టర్మ్లో సపోర్ట్ అయితే ఉంది బ్యాంక్ నిఫ్టీకి. అండ్ ఇక్కడ 49,991 సో విచ్ ఈజ్ 50,000 మార్క్. సో ఇక్కడ 50,000 మార్క్, అదేవిధంగా 49,000 మార్క్, ఈ రెండు కూడా మనకి బ్యాంక్ నిఫ్టీలో రెండు సపోర్ట్స్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక ఐటీకి చూస్తే మనకి ఐటీలో షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ మూడు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కావచ్చు, ఏదైనా రీజన్ వల్ల అవ్వచ్చు, కానీ ఇయర్ మొత్తంలో కూడా ఏదైనా ఒక సెక్టార్ స్ట్రాంగ్గా ఉంది అని అంటే మనకి అది ఐటీ అని చెప్పొచ్చు. ఇంకా కొన్ని సెక్టార్స్ ఉన్నాయి యాక్చువల్గా, ఫార్మా కానీ ఇవన్నీ కూడా, బట్ ఐటీ చాలా స్టడీగా అయితే మూవ్ అవుతున్నట్లు కనిపిస్తుంది. ఇక్కడ మనం ఆల్మోస్ట్ ఆల్ మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ రెండు కూడా మనకి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, బెస్ట్ ఫెయిర్ వాల్యూస్లో కూడా చూసినా కానీ. హీట్ మ్యాప్స్. సో ఇవాళ మేజర్లీ మనకి నిఫ్టీ 50లో అదానీ ఎంటర్ప్రైజ్ బాగా అప్ అయినట్లు కనిపిస్తుంది. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ 7.5% అప్ అయింది అదానీ ఎంటర్ప్రైజెస్. అండ్ హెచ్సిఎల్ టెక్ అరౌండ్ 2%, మిగతావన్నీ కూడా అరౌండ్ 1 to 2% మధ్యలో అప్ అయితే మాత్రం ఒక అదానీ ఎంటర్ప్రైజ్ మాత్రం
ఇవాళ మోర్ దాన్ 7.5% అప్ అయింది. సో అదాని ఎంటర్ప్రైజ్ ఇప్పటికి కూడా ఆల్ టైమ్ హై నుంచి 38% అవేలో ఉంది. సో 38% అవే అంటే ఇక్కడ ఒక బెస్ట్ బయింగ్ ఆపర్చునిటీ కిందనే కన్సిడర్ చేయొచ్చు. సో ఒకసారి ఆల్ టైమ్ హైకి ఏవి ఎక్కువ డిస్టెన్స్లో ఉన్నాయో చూద్దాం. సో మనకి మేజర్లీ ఇండస్ ఇండ్ బ్యాంక్ అరౌండ్ 53% అవేలో ఉంది ఆల్ టైమ్ హై నుంచి. అదేవిధంగా అదాని ఎంటర్ప్రైజ్ అరౌండ్ 38% అవేలో ఉంది. ఇప్పుడే చూసాం ఇవాళ అదాని ఎంటర్ప్రైజ్ అరౌండ్ 8% వరకు కూడా అప్ అయింది. నెక్స్ట్ థర్డ్ టాటా మోటార్స్ కూడా అరౌండ్ 38% అవేలో ఉంది. అండ్ ఏషియన్ పెయింట్స్ కూడా అరౌండ్ 36% అవేలో ఉంది. హీరో మోటార్స్ అరౌండ్ 33% అవేలో ఉంది. సో ఈ 5 కౌంటర్స్ కూడా మనకి బెస్ట్ బెట్స్ అని చెప్పుకోవచ్చు. ఒక ఇండెక్స్లో బ్లూ చిప్ కంపెనీస్ మనకి 35 to 50% రేంజ్లో మనకి చీపర్గా అవైలబిలిటీ ఉన్నట్లే. ఎవరైతే లాంగర్ పీరియడ్ షార్ట్ టర్మ్ కాకుండా మిడ్ టర్మ్ కాకుండా ఒక 2-3 ఇయర్స్ వ్యూతో ఉన్న వాళ్ళు డెఫినెట్లీ ఇక్కడ వీటిని 5 కౌంటర్స్ని కన్సిడర్ చేయొచ్చు. సో ఇండస్ ఇండ్ బ్యాంక్, అదాని ఎంటర్ప్రైజ్, టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్ అండ్ హీరో మోటార్స్, ఈ 5 కౌంటర్స్ కూడా మనకి 30 to 50% ఈ రేంజ్లో మనకి చీప్గా అయితే అవైలబిలిటీ ఉన్నాయి. అండ్ ఏవి ఎక్కువగా ఆల్ టైమ్ హైక్ దగ్గరలో ఉన్నాయో చూద్దాం. సో ఈ సంవత్సరం మనకి ది బెస్ట్గా అయితే హెచ్సిఎల్ టెక్ కనిపిస్తూ ఉంది. ఆల్ టైమ్ హైకి చాలా దగ్గరగా ఉంది, అరౌండ్ 2.5%. అండ్ అపోలో హాస్పిటల్స్, డాక్టర్ రెడ్డీస్, టెక్ మహేంద్ర, సన్ ఫార్మా. సో ఏవైతే మనకి అట్లీస్ట్ 5% అవేలో ఉన్నావో ఇవన్నీ కూడా ఇంకా ర్యాలీ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో నిఫ్టీ మనకి మోర్ దాన్ 10%, ఇప్పుడున్న రేంజ్లో చూస్తే మనకి మోర్ దాన్ 10%. ఒకసారి చూద్దాం. సో నిఫ్టీ ఎంత అవేలో ఉంది ఆల్ టైమ్ హై నుండి. సో ఇక్కడ చూస్తే ఇవాళ 10% అవేలో ఉంది ఎగ్జాక్ట్లీ. సో జనరల్గా 10% వరకు కూడా మనం దీన్ని ప్రాఫిట్ బుకింగ్ అనొచ్చు. 10% to 20% కరెక్షన్ అనొచ్చు. సో 20% అబవ్ ఉన్న ఏదైనా కానీ మనం ట్రెండ్ రివర్సల్స్ అనొచ్చు, బేర్ మార్కెట్స్ అనొచ్చు. సో ఇక్కడ 10% దగ్గర ఈరోజు క్లోజ్ అయింది. అండ్ రీసెంట్ లో కూడా మనం చూస్తే అరౌండ్ 23,250 మార్క్, విచ్ ఈజ్ 12.5 to 13% నెగిటివ్. సో ఇవాళ 10% దగ్గర అంటే మార్కెట్స్ ఎప్పటికీ కూడా నిఫ్టీ మనకి ప్రాఫిట్ బుకింగ్ ఏరియాలోనే ఉన్నట్లు కన్సిడర్ చేయొచ్చు. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసినా కానీ మనకి ఆల్ టైమ్ హై నుంచి అరౌండ్ 6.5% అవేలో మాత్రమే ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీ. ఈ సంవత్సరం బ్యాంక్స్ మనకి అటు బెస్ట్ పెర్ఫార్మెన్స్ లేదు, ఇటు పూర్ పెర్ఫార్మెన్స్ లేదు. బ్యాంక్స్ చాలా న్యూట్రల్గా ఉన్నాయి. మేబీ నెక్స్ట్ ఇయర్ బ్యాంక్స్ కొంత అప్ మూవ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఐటీ మనం జాగ్రత్తగా గమనించినా కానీ ఆల్ టైమ్ హై నుంచి అరౌండ్ 4.5% అవేలు ఉన్నాయి. బోత్ బ్యాంక్ నిఫ్టీ, ఐటీ రెండు కూడా ఆల్ టైమ్ హై నుంచి చూస్తే ఒకే డిస్టెన్స్లో ఉన్నప్పటికీ మనకి ఈ సంవత్సరం మనం పెర్ఫార్మెన్స్ వైజ్ చూసినా కానీ ఇక్కడ నిఫ్టీ మనకి ఇన్వెస్టర్ వ్యూలో చూసినా కానీ బ్యాంక్స్ అరౌండ్ 5.5% అప్ అయితే ఐటీ అరౌండ్ 24% అప్ అయింది ఈ సంవత్సరం. సో ఆల్ టైమ్ హై నుంచి చూస్తే అరౌండ్ 4.5% అవేలో ఉంది ఐటీ. మనకి బ్యాంక్స్ అరౌండ్ 6.5% అవేలో ఉన్నాయి. ఇక్కడ నిఫ్టీ మాత్రం మనకి ఆల్ టైమ్ హై నుంచి 10% అవేలో ఉన్నట్లు. సో 10% అవే అంటే మనకి 26,250 మార్క్ సమ్వేర్ ఆ లెవెల్ నుండి 23,250 రీసెంట్లో, ఇవాళ క్లోజింగ్ 23,650. సో ఎగ్జాక్ట్లీ 10% అవేలో ఉన్నాయి. సో ఇయర్ మొత్తం మీద పెర్ఫార్మెన్స్ వైజ్ చూస్తే మనకి నిఫ్టీ అరౌండ్ 8.81%, క్లోజ్ టు 9% రిటర్న్స్ ఇచ్చినట్లు నిఫ్టీ. సో ఇక్కడ మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఐటీ మేజర్ ఇండిసెస్ కాబట్టి వీటి పెర్ఫార్మెన్స్ చూసినా కానీ క్లోజ్ టు 9% నిఫ్టీలో రిటర్న్స్ వస్తే మనకి బ్యాంక్ నిఫ్టీలో అరౌండ్ 5.5% మాత్రమే రిటర్న్స్ వచ్చాయి. అండ్ ఐటీలో మాత్రం 24% రిటర్న్స్ వచ్చాయి. అండ్ మిడ్ క్యాప్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా పెర్ఫార్మ్ చేసినట్లు చెప్పుకోవచ్చు. 25% మనకి మిడ్ క్యాప్ నిఫ్టీలో రిటర్న్స్ వచ్చినట్లు కనిపిస్తుంది. సో ఈ సంవత్సరం మనం బోత్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్లో చాలా బెటర్గా పెర్ఫామ్ చేసినట్లు అనుకోవచ్చు, 25% వరకు కూడా. సరే ఒకసారి ఇండెక్స్ మూవర్స్, ఇండిసెస్కి వెళ్దాం. హీట్ మ్యాప్స్లో మనకి ఇందాక ఏదైతే టాప్ 5 బెస్ట్ పెర్ఫార్మర్స్ అండ్ పూర్ పెర్ఫార్మర్స్ జాగ్రత్తగా గమనిస్తే మనకి కొన్ని కౌంటర్స్ వీక్గా క్లోజ్ అవుతున్నాయి అండ్ చీప్గా కూడా దొరుకుతున్నాయి. సో బెస్ట్ కౌంటర్స్ బ్లూ చిప్ కంపెనీస్ మనకి 30 to 50% చీప్గా అవైలబిలిటీ ఉన్నాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, అదాని ఎంటర్ప్రైజ్,
టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్ అండ్ హీరో మోటార్స్. అదేవిధంగా మనకి బ్యాంక్ నిఫ్టీ గమనించినా కానీ బ్యాంక్ నిఫ్టీలో ఆల్ టైమ్ హైకి మనకి ఏవి ఎక్కువ అవేలో ఉన్నాయి, ఏవి తక్కువ దూరంలో ఉన్నాయంటే ఫెడరల్ బ్యాంక్ అరౌండ్ 95% అండ్ బంధన్ బ్యాంక్ అరౌండ్ 78% అవేలో ఉంది ఆల్ టైమ్ హై నుంచి. అండ్ ఇయర్లీ మొత్తం మీద చూస్తే 34% ఫాల్ అయినట్లు కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ అరౌండ్ 63% అవేలో ఉంది ఆల్ టైమ్ హై నుండి. అండ్ ఇండస్ ఇండ్ బ్యాంక్ కూడా 52% అవేలో ఉంది. అండ్ ఐటీ జాగ్రత్తగా గమనిస్తే ఐటీ ఈ ఇయర్ చాలా బెటర్గా పెర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. ఆల్ టైమ్ హై నుంచి ఐటీలో ఏదన్నా ఒక వీక్గా ఉన్న కౌంటర్ అంటే అది ఎల్టీఐ మైంట్రీ. సో ఎల్టీఐ మైంట్రీ అండ్ ఎల్టీటీఎస్. సో ఈ రెండు కూడా మనకి కొంత 25% ఆల్ టైమ్ హై నుంచి అవేలో ఉన్నట్లు. అదేవిధంగా ఇయర్ మొత్తం మీద చూస్తే మనకి ఎల్టీఐ మైంట్రీ 10.5% మనకి ఫాల్ అయితే వచ్చింది. అండ్ ది బెస్ట్ పెర్ఫార్మర్ ఐటీలో మనకి పర్సిస్టెంట్ అరౌండ్ 80% మనకి రిటర్న్స్ వచ్చినట్లు కనిపిస్తుంది పర్సిస్టెంట్. ఇక ఈటీఎఫ్స్ చూద్దాం. సో ఈటీఎఫ్స్ ఫార్మా బీస్ అరౌండ్ 39% అప్ అయింది ఈ ఇయర్లో. అండ్ జూనియర్ బీస్ అరౌండ్ 28%, ఐటీ బీస్ అరౌండ్ 26% అండ్ మిడ్ క్యాప్ అరౌండ్ 24%. సో ఓవరాల్గా మనకి 21% యావరేజ్ ప్రైస్ వచ్చినట్లు టాప్ 10 మనకి ఏవైతే బీస్ ఉన్నాయో, నిపాన్ ఇండియా వాళ్ళు మెయింటైన్ చేస్తున్న బీస్ ఉన్నాయో వీటి యావరేజ్ అరౌండ్ 21% వచ్చినట్టుగా అయితే కనిపిస్తుంది. ఇక ఇక్కడ మనం ఓఐ చేంజ్ కూడా మెన్షన్ చేస్తూ ఉన్నాం. సో ఓఐ చేంజ్లో మనకి క్లియర్గా ఇక్కడ ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఎక్కువ ఓఐ చేంజ్ బిల్డ్ అవుతుంది అండ్ ఎంత బిల్డ్ అవుతుంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఒక ఇండికేషన్ అయితే ఉంది. ఇక ఫైనల్గా ఇన్సైట్స్ చూద్దాం. సో ఇక్కడ మనం సైట్ మొత్తం కూడా డేటా ఎనాలిటిక్స్ అండ్ ఇన్సైట్స్ని బేస్ చేసుకొని బిల్డ్ అవుతూ ఉంది. సో ఇప్పటివరకు కూడా డేటా అండ్ ఎనాలిటిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసాం. సో కొత్త ఫీచర్ ఇది ఇన్సైట్స్ అనే ఫీచర్. సో ఇన్సైట్స్లో మనకి టాప్ 100 కంపెనీస్లో మనకి నిఫ్టీ 100 కంపెనీస్లో ఏవి ట్రెండ్ అప్ సైడ్ ఉన్నాయి, ఏవి డౌన్ సైడ్ ఉన్నాయి అనేది ఇక్కడ మా ఇంటెన్షన్. సో ఈరోజు చూస్తే మేజర్లీ అదానీ పవర్, అపోలో హాస్పిటల్స్, ఏటీజీఎల్, బ్రిటానియా, కోల్గేట్ పామోలివ్, దివిస్ ల్యాబ్, హెచ్సిఎల్ టెక్, ఐఆర్ఎఫ్సి, మ్యారికో, విబిఎల్ అండ్ జొమాటో 100 కంపెనీస్లో ఇవాళ షార్ట్ టర్మ్లో చేంజ్ అయిన కంపెనీస్ ఇవి లిస్ట్. యాక్చువల్గా ఇక్కడ ఏదైతే అప్పారో కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్లో అప్ అయినట్లు, యాక్చువల్గా పాజిటివ్ అయినట్లు. అండ్ అట్ ద సేమ్ టైం వాటి మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ కూడా అదానీ పవర్ అయితే మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ రెండు వీక్గానే ఉన్నాయి. అపోలో హాస్పిటల్స్ మాత్రం షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ స్ట్రాంగ్గా 3 స్ట్రాంగ్గానే ఉన్నాయి. ఏటీజీఎల్ మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ చేంజ్ రాలేదు, డౌన్లోనే ఉంది, ఒక్క షార్ట్ టర్మ్ చేంజ్ వచ్చింది. సో బ్రిటానియా కూడా మిడ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ వీక్గా ఉంటే మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ వీక్గా ఉంటే షార్ట్ టర్మ్ మాత్రం పాజిటివ్ ఉంది. సో సేమ్ కేస్ కాల్గోట్ పామోలివ్ అండ్ దివిస్ ల్యాబ్ మనకి ఆల్ 3 ట్రెండ్స్ అప్లో ఉన్నాయి. హెచ్సిఎల్ టెక్ కూడా ఆల్ 3 ట్రెండ్స్ అప్లో ఉన్నాయి. అండ్ విబిఎల్ కూడా ఆల్ 3 ట్రెండ్స్ అప్లో ఉన్నాయి. జొమాటో కూడా ఆల్ 3 ట్రెండ్స్ అప్లో ఉన్నాయి. ఏవైతే ఆల్ 3 ట్రెండ్స్ అప్లో ఉన్నాయో అవి చాలా స్ట్రాంగ్గా మూవ్ అవ్వబోతున్నట్లు యాక్చువల్గా. అండ్ ఇక్కడ విబిఎల్ మనకి మిడ్ టర్మ్లో చేంజ్ వచ్చింది. ఆల్రెడీ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ స్ట్రాంగ్గానే ఉన్నాయి. ఇవాళ కొత్తగా విబిఎల్లో మనకి మిడ్ టర్మ్లో చేంజ్ వచ్చింది. అండ్ లాంగ్ టర్మ్లో 2 కంపెనీస్ చేంజెస్ వచ్చినాయి. సో మ్యారికో అండ్ విబిఎల్ ఇక్కడ లాంగ్ టర్మ్లో అయితే చేంజ్ వచ్చింది. ఇక నెగిటివ్ కౌంటర్స్లో మనకి లాంగ్ టర్మ్లో గెయిన్, పిఎఫ్సి, పిఎన్బి అండ్ టాటా పవర్ మనకి ఇవాళ లాంగ్ టర్మ్లో ట్రెండ్ నెగిటివ్ సైడ్ అయితే చేంజ్ వచ్చింది. అదేవిధంగా షార్ట్ టర్మ్లో బిఈఎల్, బాష్, ఎల్ఎన్టీ, శ్రీరామ్ సిమెంట్స్, టైటాన్, టీవీఎస్ మోటార్ అండ్ విఈడిఎల్. సో ఈ కంపెనీస్లో మనకి మిడ్ టర్మ్లో ఒక నెగిటివ్ ట్రెండ్ అయితే మొదలైంది యాక్చువల్గా. సో ఇక్కడ ఓవరాల్ ట్రెండ్ మనకి నిఫ్టీ వీక్గా ఉంది, బ్యాంక్ నిఫ్టీ వీక్గా ఉంది. బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా మనకు ఒక నెగిటివ్ ట్రెండ్ అయితే ఇండికేట్ చేస్తున్నాయి. రెండిట్లో కూడా లాంగ్ టర్మ్ ట్రెండ్ పాజిటివ్గానే ఉన్నప్పటికీ షార్ట్ టర్మ్ అండ్ మిడ్ టర్మ్ రెండు కూడా వీక్గా కనిపిస్తున్నాయి. అండ్ ఐటీలో మాత్రం 3 ట్రెండ్స్ స్ట్రాంగ్గానే ఉన్నాయి, షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్. సో ప్రధానంగా మనకి ఇండిసెస్ ఇవే మనం మేజర్లీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ కొంత మనకి వీక్నెస్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మేజర్ ఇండిసెస్లో. అండ్ ఈక్విటీస్
సంబంధించిన ఈ ఇండిసెస్ చూస్తే మనకి ఎక్స్పర్ట్ వ్యూలో మనకి మిడ్ క్యాప్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ స్ట్రాంగ్గానే ఉన్నాయి. మిడ్ క్యాప్ 50 చూద్దాం ఒకసారి. మిడ్ క్యాప్ 150 ఇది. అండ్ మిడ్ క్యాప్ 50లో కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ 3 కూడా స్ట్రాంగ్గానే ఉన్నాయి. ఐటీకి మిడ్ క్యాప్ 50కి స్ట్రాంగ్గానే ఉంది. అండ్ ఇక్కడ జాగ్రత్తగా మనం ఆటో సెక్టార్ గమనిస్తే షార్ట్ టర్మ్ అండ్ మిడ్ టర్మ్ 2 కూడా వీక్గానే ఉన్నాయి ఆటోస్లో. లాంగ్ టర్మ్ మాత్రం న్యూట్రల్లో ఉంది. అండ్ ఎఫ్ఎంసీజీ షార్ట్ టర్మ్ మాత్రమే స్ట్రాంగ్గా ఉంది, మిడ్ టర్మ్ వీక్గా ఉంది, లాంగ్ టర్మ్ న్యూట్రల్లో ఉంది. అండ్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఇక్కడ డేటా ఇష్యూ ఉన్నట్లుంది. నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఆల్ 3 ట్రెండ్స్ వీక్గానే ఉన్నాయి. షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ అన్నీ కూడా వీక్గానే ఉన్నాయి. అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ షార్ట్ టర్మ్ అండ్ మిడ్ టర్మ్ వీక్గా ఉన్నాయి అండ్ లాంగ్ టర్మ్ న్యూట్రల్లో ఉంది. అండ్ రియాలిటీ కూడా షార్ట్ టర్మ్ వీక్గా ఉంది, లాంగ్ టర్మ్ స్ట్రాంగ్గా ఉంది, మిడ్ టర్మ్ న్యూట్రల్లో ఉంది. అండ్ పిఎస్యు బ్యాంక్స్ స్ట్రాంగ్, మిడ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ వీక్గా ఉంటే లాంగ్ టర్మ్ మాత్రం న్యూట్రల్లో ఉంది. సో ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ ఇక్కడ పబ్లిక్ బ్యాంక్స్ 2 జాగ్రత్తగా గమనించినా కానీ బ్యాంక్స్ అంత స్ట్రాంగ్గా అయితే కనిపించట్లేదు. అన్నీ కూడా కొంత డౌన్ సైడ్ మూమెంట్ని ఇండికేట్ చేస్తున్నాయి. ఇక ఫార్మా ఒక ఎక్స్ట్రాడినరీ సెక్టర్ ఏదన్నా ఉంది ఈ సంవత్సరం అంటే అది ఫార్మా అని చెప్పొచ్చు. మనకి ఇక్కడ ఆల్ 3 ట్రెండ్స్ అప్వర్డ్ మూమెంట్ని ఇండికేట్ చేస్తున్నాయి. సో నిఫ్టీ ఫార్మా, ఐటీ అండ్ మిడ్ క్యాప్ ఇప్పటికి కూడా స్ట్రాంగ్గానే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ మెటల్స్ కొంత వీక్గానే ఉన్నాయి, షార్ట్ టర్మ్ అండ్ మిడ్ టర్మ్ వీక్గానే ఉన్నాయి. అండ్ మీడియా కూడా వీక్గా ఉంది. అన్ని ట్రెండ్స్ వీక్గానే ఉన్నాయి మీడియాలో. అండ్ హెల్త్ కేర్ స్ట్రాంగ్గా ఉంది. ఫార్మా అండ్ హెల్త్ కేర్, ఐటీ ఈ 3 కూడా మనకి సెక్టార్ వైజ్ కొంచెం స్ట్రాంగ్గా ఉన్న సెక్టార్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఈవెన్ ఇక్కడ మనకి పైన ఏదైతే స్క్రాల్ అవుతూ ఉన్నాయో ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్ ఇండికేట్ చేస్తున్నాయి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే రియాలిటీ, మెటల్, మీడియా, బ్యాంక్స్, నిఫ్టీ నెక్స్ట్ 50, అదేవిధంగా నిఫ్టీ 50 ఇవన్నీ కూడా రెడ్లోనే ఇండికేట్ చేస్తూ ఉన్నాయి. సో నిఫ్టీ పిఎస్యు బ్యాంక్స్ మనకి ప్రైవేట్ సెక్టార్, పబ్లిక్ సెక్టార్ అన్నీ కూడా షార్ట్ టర్మ్లో వీక్గానే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఓవరాల్ ఇండెక్స్ కూడా అదే ఇండికేట్ చేస్తుంది. ఈవెన్ నిఫ్టీ 500 కూడా మనకి డౌన్ ట్రెండే ఇండికేట్ చేస్తూ ఉంది. నిఫ్టీ 500, నిఫ్టీ 200, నిఫ్టీ 50, అదేవిధంగా నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ డౌన్ ట్రెండే ఇండికేట్ చేస్తూ ఉంది. అండ్ ఇక్కడ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని సీక్వెన్స్లోనే వస్తున్నాయి, ఏవైతే డౌన్ ఉన్నాయో అన్నీ ఒకే ఆర్డర్లో వస్తున్నాయి. సో నిఫ్టీ 100 కూడా మనకి వీక్గానే ఉంది. అండ్ నిఫ్టీ మిడ్ క్యాప్ మాత్రం స్ట్రాంగ్గా ఉంది. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 స్ట్రాంగ్గా ఉంది. సో మిడ్ క్యాప్ అన్నీ కూడా స్ట్రాంగ్గానే ఉన్నట్లు కనిపిస్తున్నాయి. 100 స్ట్రాంగ్గా ఉంది, మిడ్ క్యాప్ 150 స్ట్రాంగ్గానే ఉంది. అదేవిధంగా నిఫ్టీ మిడ్ క్యాప్ సెలెక్ట్ కూడా స్ట్రాంగ్గానే ఉంది. ఇక్కడ సెలెక్ట్లో 25 కంపెనీస్ ఉంటాయి. సో మిడ్ క్యాప్కి సంబంధించిన అన్ని ఇండిసెస్ కూడా స్ట్రాంగ్గానే ఉన్నాయి. నిఫ్టీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కూడా స్ట్రాంగ్గానే ఉంది. షార్ట్ టర్మ్ మాత్రమే ఇండికేట్ చేస్తున్నాయి ఇవన్నీ కూడా. అండ్ ఐటీ స్ట్రాంగ్గానే ఉంది. సో మిడ్ క్యాప్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఐటీ, మిడ్ క్యాప్ 50, మిడ్ క్యాప్కి సంబంధించిన అన్నీ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. 50, 100, 150 అన్నీ స్ట్రాంగ్గానే ఉన్నాయి. అండ్ సెక్టోరియల్ మనకి ఫార్మా, హెల్త్ కేర్ స్ట్రాంగ్గానే ఉన్నాయి. ఎఫ్ఎంసీజీ స్ట్రాంగ్గా ఉంది. సో మనకి ఎక్కువగా వీక్గా ఉన్న సెక్టార్స్ రెడ్ కలర్లో వస్తున్నాయి. ఆటో, ప్రైవేట్ బ్యాంక్, ఫిన్ నిఫ్టీ, రియాలిటీ, మెటల్స్, మీడియా. సో ఇవన్నీ కూడా మనకి వీక్గానే ఉన్నాయి. స్ట్రాంగ్గా కనిపిస్తుంది మనకి ఐటీ ఒకటి, అదేవిధంగా ఫార్మా ఒకటి, హెల్త్ కేర్ ఒకటి, ఇవి మాత్రమే మనకి స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉన్నాయి. అది కాకుండా సెక్టోరియల్ వైజ్ చూస్తే మిడ్ క్యాప్ నిఫ్టీకి సంబంధించినవి అన్నీ కూడా స్ట్రాంగ్గానే ఉన్నాయి. సో రేపు ఒక్కరోజు మిగిలి ఉంది మనకి ఒక క్యాలెండర్ ఇయర్ క్లోజ్ అవడానికి. సో రేపటి క్లోజింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. లాస్ట్ 29 months నుంచి ఒక లాంగ్ టర్మ్ ట్రెండ్ పైనే క్లోజ్ అవుతూ వచ్చింది, ఒక మంత్లీ క్యాండిల్. సో రేపు కూడా అది నిలబెట్టుకోవాలి అంటే 24,050 పైన క్లోజ్ అవ్వాలి. ఒకవేళ దానికంటే బిలో క్లోజ్ అయితే మార్కెట్ షార్ట్ టర్మ్లో ఒక బేరిష్ మొమెంటం చూడబోతున్నాం. అండ్ డౌన్ సైడ్ మొన్న వచ్చిన లో ఏదైతే ఉందో 23,250 ఆర్ 23,270 మార్క్, ఇది బ్రేక్ అయితే మాత్రం మనకి 22,800 అంటే మొన్నటి లెవెల్ నుంచి కూడా మనకి ఇంకొక 500 పాయింట్స్ వరకు కూడా ఫాలో వచ్చే ఛాన్స్ ఉంది మొన్నటి లో కానీ బ్రేక్ అయితే. సో యాజ్ ఆఫ్ నౌ మనకి
రేపటి క్లోజింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒకవేళ రేపు ఏదైనా మిరాకిల్స్ జరిగి 24,000 మార్క్ 24,054 మార్క్ పైన క్లోజ్ అయితేనే మనకి ఒక ట్రెండ్ ఏదైతే ఒక అప్ ట్రెండ్ ఉందో అది నిలబెట్టుకునే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ డౌన్ ట్రెండ్ కొంత మనకి 22,700 to 22,800 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఓవరాల్గా ఈరోజు అనాలిసిస్. మళ్ళీ మనం రేపటి అనాలిసిస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.